సిద్దిపేట జిల్లా తోగూట మండలం కనగలలో కోళ్ల ఫామ్లోని చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్ సేకరించి బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు అధికారులు. కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న వారికి వైద్య పరీక్షలు చేయడానికి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే 20,000కు పైగా కోళ్లు మృతి చెందగా మిగిలిన 50,000 కోళ్లను చంపేయాలని అధికారులు నిర్ణయించారు. 20 టీములుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూర్తి చేస్తున్నారు అధికారులు. కిలోమీటర్ పరిధిలో ఏవైనా కోళ్ల ఫామ్స్ ఉంటే ఆ కోళ్లను కూడా చంపేయాలని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూపై జిల్లా పశుసంవర్ధక శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా తొగట మండలం తుక్కాపూర్ కాన్గల్ గ్రామ శివార్లో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో ఇక్కడున్న మనం చూస్తున్న ఏదైతే పౌల్ట్రీ ఫామ్ ఉందో ఈ పౌల్ట్రీ ఫామ్లో దాదాపు 50 నుంచి 65,000 వరకు కోళ్ళు ఉన్నాయి. నిన్న మాత్రము 15,000 కోళ్ళు మృతి చెందినాయి. వాటిని శాంపిల్కి పంపిస్తే ఆ తర్వాత వాటికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో అధికారులంతా ఒకేసారి ఉలిక్కిపడ్డారు. అంటే ఈ ప్రాంతంలో ఈ పౌల్ట్రీకి సంబంధించిన రంగమే కావచ్చు, లేకుంటే మిగతా పౌల్ట్రీ ఫామ్ నుంచి మిగతా పౌల్ట్రీ ఫామ్లకు దగ్గర ఉంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ అత్యంత వేగంగా సోకుతుంది. మిగతా కోళ్ళు కూడా చనిపోతాయి అని చెప్పి కూడా ఈ మనం చూస్తున్న 5 షెడ్లు, ఒక్కొక్క షెడ్ 50,000 అంటే 10,000 అంటే దాదాపు దీంట్లో 65,000 షెడ్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా నిన్న 15,000, ఈరోజు ఒక బతికున్న కోళ్ళను కూడా 50,000 కోళ్ళను కూడా గవర్నమెంటు సూచనలతోటి ఈ యొక్క వాటిని చంపి ఆ తర్వాత పూడ్చిపెట్టడం జరిగింది. అంటే దాదాపు అధికారులు ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ, సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాలతో పాటు వైద్య అధికారులు ఆ తర్వాత పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, ఈ పౌల్ట్రీలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా బర్డ్ ఫ్లూ వైద్యం అంటే దాదాపు పరీక్ష నిర్వహించుకుంటే వాళ్ళకి ఏమన్నా సోకే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఈ పౌల్ట్రీకి నుంచి ఎక్కడైతే ఈ యొక్క యజమాని కావచ్చు, లేకుంటే ఇందులో పనిచేసే సిబ్బంది కానీ మిగతా వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర రాజధానితో పాటు హైదరాబాద్ తోటి ఇతర మహారాష్ట్ర, కర్ణాటక ఇతర ప్రాంతాలకు కూడా నిత్యము పౌల్ట్రీ వ్యవస్థ అంతా రవాణా అవుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన కోళ్ళు ఎక్కడైతే ఉంటాయో వాటి అంతా అక్కడికి అయితే అక్కడ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయితే ఆ ప్రాంతం అంతా వైరస్ అత్యంత వేగంగా సోకే అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని వైద్య పరీక్షలు అక్కడ చేయించుకున్నట్లుంటే కొంత వ్యాధి నిర్ధారణ అయితే వాటిని క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ తుక్కాపూర్ గ్రామంలో మనం చూస్తున్నాము. ఆ తర్వాత కూడా అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ 4 టీం ఏర్పాటు చేసి ఒక పిహెచ్సి డాక్టర్తో పాటు సూపరింటెండెంట్ మిగతా అంతా కూడా టీం వైజ్గా అంటే తుక్కాపూర్ గ్రామంలో ఇటు కాన్గల్ గ్రామంలో ఈ ప్రాంతం అంతా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధి ఉంటుంది కనుక ఆ గ్రామంలో కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా పరీక్షలు నిర్వహించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉన్న పౌల్ట్రీ ఫామ్లో ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మాత్రం ఒక 2-3 మాసాల నుంచి చాలా ప్రాంతాలకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని చెప్పి కొన్ని చికెన్ సెంటర్కు సంబంధించిన మాంస ఆహారం అమ్మే వ్యాపారులే కావచ్చు, లేకుంటే ఎవరైతే రైతులు పౌల్ట్రీ ఫామ్ ఉన్నారో వాళ్ళంతా కూడా రంగం అంతా కూడా కుదేలవుతుంది, నష్టం వస్తుందని చెప్పి కూడా వీటిని కాపాడుకునే ప్రయత్నం చేసినా కానీ సిద్దిపేట జిల్లా తొగట మండలం కాన్గల్ గ్రామంలో మనం వెనుక చూస్తున్న ఏదైతే పౌల్ట్రీలో ఉందో ఆ పౌల్ట్రీలో మాత్రం ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని చెప్పి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వాటిని అంతా కూడా పూడ్చిపెట్టే ప్రక్రియ వేగవంతం చేసిరని చెప్పవచ్చు. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో మిగతా కోళ్లకు సోకే అవకాశం ఉందని చెప్పి మిగతా వాళ్ళ కోళ్లను మాత్రం ఇక్కడ చంపిపెట్టి పాతిపెట్టేసే నిమగ్నమైన చర్యలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నిజంగా ఈ యొక్క సిద్దిపేటకే పరిమితమైందా, తర్వాత ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుంచి చికెన్ మార్కెట్ కంటే తరలించే కోళ్లకు ఒకటి నుంచి కూడా వైరస్ వచ్చి మిగతా ప్రాంతాలకు సోకిందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇక్కడ ప్రాంతానికి పోయిన వాళ్ళు కొన్ని రోజులు అంటే దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ నుంచి వచ్చిన చికెనే కావచ్చు, గుడ్లే కానీ ఒక నెల 2 నెలలు తినకుండా వాయిదా వేయాలని చెప్పి లేకుంటే వైద్యులు సూచించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నిజంగా ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ పౌల్ట్రీ ఫామ్కి పరిమితం కాకుండా ఈ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల పౌల్ట్రీ ఫామ్లో కావచ్చు, యజమానులే కావచ్చు, ఏ ప్రాంతం నుంచి అక్కడ ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి కనుక్కొని వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని ఇక్కడ నిజంగానే బర్డ్ ఫ్లూ సోకిందా లేదా వైద్య పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళని ఇతర రంగం అంటే ఈ ప్రాంతానికి వాహనాలు రావద్దు, మీడియా రావద్దు, ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు విధించి అధికారులు ఒకసారి ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి.